ఎట్లా కొడుతుంది చూడు జ్యోతి. ఘోరంగా ఉంది ఎండ అయితే నిజంగా. మరి లొకేషన్ ఎట్లుండవు మరి ఎండ కొట్టినప్పుడు లొకేషన్ ఎట్లుంటుంది చూడు. మేఘాలు ఎట్లా కనబడుతున్నాయి తాతలో అయిపోయింది మన కూడా వస్తున్నాం ఆల్రెడీ. అగో నేను లాస్ట్ టైం ఎప్పుడు వస్తున్నా తెలుసా, ఒకసారి అమ్మ నేను గిరి అన్న నువ్వు కూడా అందరం కడుపులుండు నేను లేనా అప్పుడు మనం నిన్నుకుంటే పోయినాం అని చెప్పేసి బాగా ఎందుకు మొన్న నాటేసినప్పుడు రాలే జ్యోతి నువ్వు. అవునా నాటేసినప్పుడు వాళ్ళు వచ్చారు మీరు ఇద్దరు వచ్చారు అంతే. అప్పుడు వీడు కడుపులో ఉన్నాడు నాకు బెడ్ రెస్ట్ అని చెప్పినుండే గీనే నిల్చొని ఫోటోలు కూడా తీయడం ఈడనా. ఇక మేము గీకాలనే మనం దుంకింది అన్న నేను దుంకినా ఈత కొట్టినాం ఇలాగో ఫ్రెష్గా ఉంటాయి. ఇప్పుడు ఇట్లున్నాయి కానీ మన ఫ్రెష్గా ఉండే నీళ్ళని చూసి దుంకినాం మేము ఫ్రెష్గా ఉన్నాయి అని చెప్పేసి. వేసుకొని వస్తే ముసలామరేకి వేసుకొని వస్తుంది అన్నది ఎట్లా కొడుతుంది ఇప్పుడు గుంజుకుంటుంది. గుండుంది మరి గుండుంది తీసుకురావాలని తీసుకురావచ్చుగా అందుకని క్యాబ్ పెట్టుకొచ్చుకున్నాను ముందు జాగ్రత్త. ఆయన ఆయన మనం ఇంటికి ఉన్నప్పుడు ఎండ కొట్టరా జ్యోతి ఇప్పుడే కొడుతుంది. ముందు జాగ్రత్త చూసినా తెలివి అది. ఇగో ఏమో చూసినా ముందు జాగ్రత్త మళ్ళా మొగ్గలు తిప్పుకొచ్చుకున్నాను అన్న. ఇట్లా బండకాడ జాదు నీకు వేరు చూసి ఆడ కప్పేసి వస్తారు. అవి తాతలు అయిపోయినట్టుంది కోసుడు. చెరువు మొత్తం తీరలేదు మొత్తం ఎండిపోయింది. ఇక కోస్తుగా మనదే కోస్తుంది. పప్ప ఆడున్నాడు జ్యోతి. ఒక 3 దాని జ్యోతి మాకు ఒక డాక్టర్ మీకే. సరే జ్యోతి అట్టైనా సరే అడిగిపోతే మా సౌండ్ దున్నేది చెప్పలే మీకు. ఆమె నోటి పుణ్యాన్ని వచ్చింది అనుకో. ఎందుకంటే ఈసారి తుకం మంచిగా ఉంది వస్తున్నాయి. శేఖర కూడా వచ్చింది వీడికి తుకం మంచిగా ఉంది ప్లస్ గొల్ల మంచిగా వచ్చింది. మంచిగా వస్తాయంట అమ్మ అంటుండే ఈ జాగా మంచిది బాగుంటారు బంగారం అంటారు చూడు. బంగారం లాంటి భూమి ఇది మంచిగా వస్తాయి. అదే మీరు ఒప్పించి రారా కాంట పెట్టాలా అప్పుడే వచ్చి రారా మరి పోతారా అందాక జ్యోతి. వస్తున్నా నేను కూడా. పాములు ఏముండే ఇప్పుడు ఆ సౌండ్కి వెళ్ళిపోతాయి. చిన్న పాప అప్పటి నుంచి పిలిచినావారా బయకాడు కానీ ఇటుకి రాలే కదా నువ్వు ఎప్పుడు అప్ప. వస్తురా అది పాత గొడవలు రంపం గొడవలు కావాలి నీకు. పాత ఇచ్చి వాళ్ళు కొత్త తీసుకురా. డాక్టర్ కొద్దిసేపు కూడా కోసింది లేదు. ఈ మిషన్కి ఈ చైన్ అయితే ఊడిపోయింది. ఊడిపోయి ఈయన పొక్క మన ఈ గడ్డిలో పడితే ఆ చిన్న బిట్టు కోసం కొద్దిసేపు అయితే మిషన్ అయితే ఆపడం జరిగింది. ఎందుకంటే ఇక ఈ పెద్ద మిషన్కి ఏ ఒక చిన్న పాటు పోయినా కష్టమే కదా. ఇక ప్రతి చూసుకోవాలి. చిన్న బిట్ అయితే చూసిపోయిందట అది దొరకలేదు గడ్డిలే. మళ్ళీ కొత్తది వేసి మళ్ళీ ఫిట్ చేస్తారు. నిజంగా ఇంత పెద్ద బండిని మెయింటైన్ చేయాలి. ఒకరు జరుగుతున్నైతే అస్సలు కాదు. మిషన్ వెంబడే 4 ఉండాలి అసలు. ఇక అట్నంటే తంటాల పడి సెట్ చేసారు. కానీ ఇక ఇట్లా ఒడ్లు అయితే చాలా అంటే చాలా వేస్ట్ అయినాయి. ఇక కొన్ని మిగిలిపోయిన అయితే అన్న చెల్లె శిరీష అయితే కోస్తూ ఉన్నారు. ఎంత కోసినా ఇక దిగబడే ప్రాబ్లంకి అక్కడ మనం ఏం చేయలేకపోయినాం. ఆ టైర్లు ఇప్పుడు ఎంత మట్టి అంటుకుందో.
కనీసం నేను సగం నిండిపోతాం దాంట్లో, అంత లోతు దిగబడుతుంది. ఎందుకంటే మన వర్షాలకి ఈ పొలం అనేది ఎండలే ఇట్లా ఓడి పడుకుంది కదా, ఆ పడుకున్నందుకు ఎంత ఎండ కొట్టినా కానీ భూమి పచ్చిగానే ఉంది. అట్లా ఇగో ఈ మధ్యలో మొత్తం ఇదంతా వేస్టేజ్ చూడండి. గొల ఈ గొల మొత్తం వేస్ట్ అయింది. చాలా మటుకు ఒక 4-5 సంచుల వడ్లయితే పోయినాయి. ఎందుకంటే కోయడం కరెక్ట్ రాలేదు ఈసారి. లాస్ట్ టైం అయితే ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తే కింది వరకు మొత్తం ఒకటే మొలక 2-3 మునుల్లో అయిపోయింది. ఇప్పుడు ఇట్లా రివర్స్ కోయడం వల్ల బండి తిరగలేదు. ఈ దిగబడుట్లో మొత్తం బండికి ట్రబుల్ ఇచ్చింది, మడ్లు ఖరాబ్ అయిపోయినాయి. గొల కూడా చాలా అంటే చాలా వేస్టేజ్ అయిపోయింది. పడేసినా తొందరగా డాక్టర్ డాక్టర్ కొనే ఊరుకు తొందరగా. ఏం జ్యోతి కూర్చున్నా అప్పుడే కాలు నొప్పి అవుతుందా? దూపు అయితే మరి బ్యాగర్కి వస్తే మస్తుంది. చూసినా మొత్తం తీసుకోరా, కింద ఉంది ఇంకా. మంచిగా తేలింది పైకి, అందుకని మంచిగా మొత్తం ఇట్లా లోపల పోయింది అది. వెళ్ళామా కూర్చోరు అందరూ. మనం మీకు అమ్మ ఇంటికి అమ్మా నీళ్ళంటే కష్టం జ్యోతి. సరే పర్రా పర్రా. తొక్కుకాయనా తొక్క మనం తొక్కు పెట్టంగా జ్యోతి, ఎందుకు వేస్ట్ కదా. ఇష్టం మనం పెట్టలేం. పరి ఇంటికి అమ్మా, ఇంటికి అమ్మా. మరి ఇంటికి పోతే నీళ్ళు తాగొచ్చు. ఇంక పండు దొరికిందారా? బోట్ల కరెంటు వేయించి 4:30కే పోతుంది కరెంటు. నాని దాబేటా నాని చెప్పులు వేసుకోరా పని నుంచి, మేము పోతున్నాం. ఎట్లా వస్తున్నాయి? ఏమైందో, ఏం మర్చిపోయిందో? చెప్పులేవమ్మా మేడం. పరి 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 ఇంటికి పంప. ఆమెకి ఎనర్జీ లాస్ట్ అయింది. పరి 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 లేపు ఆమె లేపు ఆమె లేపు.
చలో చిన్న నడరా పంప. ఫైనల్గా మనకైనా అయితే ఓన్లీ ఒక్కటే ట్రాక్టర్ అని, ఒకటే ట్రాక్టర్ కదా ఇది, ఒక ట్రాలీ నిండిందా లేదా? నిన్నట్టేనా బోడగా, జస్ట్ బోడ ఒకటే ట్రాలీ నిండింది. చాలా అంటే చాలా చాలా వడ్లు పోయినాయి. ఒక 4-5 సంచులు కోసి నాకు తెలిసి. అయిపోయిందా తిరిసా? కొడిచి ఇటు వద్దునే కాలే బా. లొకేషన్ మస్తు వస్తుందా అన్నట్టు చెరువు. 2 రోజులు ఎండబెట్టిన మస్తు అవుతుందా? రాజుబాబు కదా అన్నాడు 2 రోజులలో 2 గంటలకు ఒకసారి 2 గంటలకు ఒకసారి దున్నాం అనుకో మంచి గలగలు అయితే అట. పార తెచ్చినావా? బాగా ఎట్లా గుంజుదాం మనవి చేతులతోటే. సో మొత్తం పరచుడు అయితే అయిపోయింది ఒడ్లు. ఇప్పుడు వాటిని దున్నాలి. దున్నడం వల్ల ఉపయోగం ఏంటంటే అట్లా దున్నినప్పుడు ఒకటి పైకి వస్తుంది, ఒకటి కింది పోతుంది. అట్లా వచ్చినప్పుడు మళ్ళీ ఇంకో అర్ధగంట, ఒక 2 గంటల తర్వాత వచ్చినప్పుడు మళ్ళీ దున్నినాం అనుకో సేమ్ అట్లా దున్నితే ఈ పైకి ఉంది కింది పోతుంది, కింద ఉన్నది పైకి వస్తుంది. అట్లా మంచిగా ఎండుతాయి అన్నట్టు. కింద కూడా బండ ఉంటుంది కాబట్టి ఆ బండ కాకకి మంచిగా ఎండుతాయి. అందుకని చెప్పేసి ఇట్లా దున్నడం, ఇది దున్నడం వల్ల ఉపయోగం అది. ఇది దున్నిన తర్వాత వెళ్దాం ఇక. అల్లమెల్లిగడ్డ వచ్చింది తీసుకోలే కానీ మనం ఏడున్నాం కదా బావ. ఏం లేదా ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి కొద్దిగా ఉంది. మళ్ళీ కావాలంటే ఇక నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తీసుకోవాలి. అప్పుడు వస్తుందా ఏమైనా? మనం పోయేటప్పుడు మన ఇంటికాడ ఉండాలి అక్క. ఇంకుంటే మంచిది కదా, లేకపోతే మళ్ళీ మార్కెట్ మనకు కావాలి. అవును ఇప్పుడు తొక్కుల సీజన్ మస్తు తీసుకుంటారు. అయ్యా ఇటు వస్తావా? ఇట్లా జరగాల. ₹150 కిలోమీటర్ మన గలికే పోయింది. ఎట్లయితే ముందుగా దున్నుడు పడాలి. రౌండ్గా తిరుగుతున్నాడు అన్నది. మన ఏమి ఇట్లా వెళ్తున్నాయి. నేను పోతుంది ఈ పక్క పిల్ల వస్తా నేను ఎవరు జరుగు సాంద ఎక్కువ. అయిపోయిందా బావా? రౌండ్గా వస్తున్నా నువ్వు అక్క బావ మంచిగా పొడుగ్గా పోతురు. నువ్వేది రౌండ్గా తిరుగుతున్నావు వడ్లాలనే? మూల మూల తిరుగుతున్నా. మూల మూలలు తిరుగుతున్నావా? మధ్యలోనే ఉంది కదా. సో అది దున్నడం కూడా మొత్తం కంప్లీట్ అయిపోయింది. పొట్టు కరెక్ట్ హాఫ్ అన్ అవర్ అవుతుంది. 7 గంటలకు వచ్చినాం. అసలు నేను 4 గంటలకు లేచిన దీనికోసమనే మళ్ళీ అనుకునేసరికి అటే పోయినా. ఇప్పుడు 4-7:30 అవుతుంది. కరెక్ట్ 7 గంటలకు వచ్చినాము. కరెక్ట్ 30 నిమిషాలలో కంప్లీట్ అయిపోయింది. నేను ఒక్కరినే వస్తే 1.5 గంట పని అవుతుండే. అందరం ఉన్నాం కాబట్టి నలుగురితోటి ఫటాఫట్ కంప్లీట్ అయిపోయింది. తొందర కంప్లీట్ అయిపోయింది. అందుకనే ఉమ్మడి కుటుంబం కలిసి ఉంటే అన్ని పనులు షేర్ చేసుకోవాలి. ఏ తాత మొత్తం చూసిన వారు ఆడుకోలేదు.
పాప గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. లేచిందా బుడ్డాడు? లేచి ఏయ్ బట్టలు వేయలే ఆయనకి? ఏలే, ఎందుకు ఉబ్బరిస్తున్నట్లా? ఇప్పుడే లేచింది. ఇప్పుడే లేచిందా? పడుకోవారా? తొందర లేచినప్పుడే రాదు. వద్దునే మీరు పోయేటప్పుడే లేచి. మీరు పోయేటప్పుడు లేచిందా? మీరు చాయ్ తాగుతురా? ఏం చాయ్ పెట్టినావా? మస్తు ఆకలితో జ్యోతి. పొద్దులో పని చేసి తిన్నది మొత్తం అయిపోయింది రాత్రి. మరి ఎట్లుంటుంది? ఎంటికాయ పెట్టినావా? కొంచెమే పెట్టినా మరి మా అమ్మ మేము మళ్ళీ పెట్టుకోవాలి. ఎందుకు చాయ్ అట్లే? పాలు మర్చిపోయిందట కదా? పాలైన వెళ్ళిపోయినట్ట కదా? మర్చిపోలే. ఆకలి ఉడుస్తుంటే ఆయన వచ్చేసి అప్పుడే రాను. వెళ్ళిపోయింది. లోపల ఆకలి ఉడుస్తున్నా అప్పుడు ఇంటాలా అన్న వెళ్ళిపోయిండు. పోయి చూసేసరికి లేడన్నారు. జ్యోతి ఈరోజు ఓలే జ్యోతి ఇంటికి నువ్వు పోవాలే. నీళ్ళు పట్టవా? పడతా. నిన్న ఎవరు పెట్టారు? అన్న పట్టినా నువ్వు పట్టినావా? ఇద్దరం పట్టినాం. ఇద్దరం పట్టిరా? ఎవరికి పట్టిరా? అన్న పట్టిండు. కాదు నేను వస్తాను ప్యాంట్ వేసుకుని లేకపోతే మీ ఇద్దరు వెళ్ళిపోయారు ఏం చెప్తున్నారు? నువ్వేమన్నా నాకు ఇష్టం. పంది మొక్కోడా అర్థమైంది ఎందుకు పోసిండో. ఎందుకు నీళ్ళు పట్టంటే ఇష్టమనా? ఎట్లా పోసింది చూడు, ఎట్లా పోసింది చూడు. గ్లాస్తో మోసినట్టుండు. నేను పట్టినా అని చెప్పిన ఇద్దరం కలిసి పట్టినామన్నా. నువ్వు స్నానం చేసినావా? రావు నువ్వు స్నానం చేసినావా? నీ పని కూడా అయితే బట్టలు వేసుకో. కానీ ఇట్లా ఇల్లు కట్టినప్పుడు వాటర్ పట్టాలంటే మస్తు అనిపిస్తుందా? నాకు ఇష్టం. నాకేమో గోడలేమో పెద్దగా ఉన్నాయి, నాకేమో పట్టనికి వస్తలేదు. జస్ట్ భర్తున్నానో లేదా తీసుకుంటుండే. గడాంచి ఉంటుంది చూడు, గడాంచి అది ఎక్కి పట్టాలి. అటు ఇటు పడితే పైపు గుంజితే తుప్పున కింద పడతావు. ఎందుకు ఎందుకు పడతావంటే ఆయన మీ దొడ్డు పైపు తెచ్చు, సన్న పైపు తెచ్చుకోవాలి. సన్న పైపు తెచ్చుకుంటే మంచిగా ప్రెజర్ కొట్టనీకు ఉంటుంది. దీంతో కూడా కొట్టొచ్చు. దొడ్డు ఉంది అది మీకు బరువు అవుతుంది, గుంజనీకి వస్తలేదు కదా నీకు. ఒకళ్ళు ఉండాలి దానికి.